హలో అండి అందరికీ. ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు నేను మీతో నా ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకుందామని మీ ముందుకు వచ్చాననమాట. అది ఏంటి అనంటే నా మెడలో చూస్తున్నారు కదా! ఇది నల్లపూసల దండనమాట. ఇది నాది కాదు. మా మమ్మీది. నాకు నాకు కూడా ఉంది. సేమ్ ఇలాంటిదే ఉందనమాట నాకు కూడా. అయితే మేము ఈ ఇల్లు కొనేటప్పుడు కొంచెం ఫైనాన్షియల్‌గా డబ్బులు కావాల్సొచ్చి నాకున్నటువంటి బంగారం అంతా దాదాపు చాలా వరకు మొత్తం తాకట్టులో పెట్టేసామనమాట. నాకు మెడలో ఏసుకోడానికి అంటే తాడొక్కటే ఉంది కానీ, ఎప్పుడైనా ఫంక్షన్స్‌కి అట్లా ఏమన్నా ఏసుకోడానికి కానీ, అట్లా మెడలో ఏం లేవనమాట. అందుకని జెప్పేసి మా మమ్మీ ఏం చేసిందంటే, నా దగ్గర ఉంది గదా! మమ్మీకి ఆల్రెడీ ఇంకొకటి ఉంది. అందుకని జెప్పేసి నీకు లేదు కదా! అని జెప్పేసి నాకిచ్చిందనమాట. అప్పుడప్పుడు ఫంక్షన్స్‌కి అట్లా యేసుకుంటూ ఉండు. మెడలో అసలేమి లేకుండా ఒట్టి తాడే ఉంది అనని. సరే అని జెప్పేసి నేను తీసుకున్నాను. అయితే ఆహ్, ఒక 2, 3 నెలల క్రితము అంటే ఇది ఆహ్, ఎప్పుడు మిస్ అవ్వడం అనంటే ఆహ్, లాస్ట్ టైము మేము అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు మా చెల్లి ఇచ్చిందనమాట. మళ్ళీ అక్క పెట్టిన మమ్మీ ఇచ్చింది కదా నీకు తీసుకో అని చెప్పేసని. నేను వచ్చేటప్పుడు ఇంక వచ్చేస్తున్నా ఊరికి. ఆ హడావిడిలో ఒక దాంట్లో పర్స్‌లో పెట్టేసేసి బ్యాగ్‌లో పెట్టేసుకొని వచ్చేసాను. ఇంక వచ్చినాక అన్నీ తీసి బ్యాగ్‌లో అన్నీ గోల్డ్ మొత్తము అంటే చిన్న చిన్న ఉంగరాలే ఉన్నాయి మా దగ్గర. ఆ ఉంగరం అంతా బీరువాలో అలా పెట్టేసాము. ఇది వేరే దాంట్లో పెట్టాను గదా! హడావిడిలో వేరే దాంట్లో పెట్టేసా అన్నాను గదా! అది వేరే దాంట్లో పెట్టేసరికి నేను ఇంక దాన్ని మర్చిపోయాననమాట. నాకు గుర్తులేదు. ఇంక అది ఎట్లా అంటే అట్లాగా పడేసి ఇంట్లో ఎక్కడంటే అక్కడ అట్లా పడేసేసి ఉందనమాట. పర్సే అది కూడా. అయితే దాంట్లో క్లిప్పులు నేను చిన్న చిన్న పిన్నీస్‌లని, క్లిప్‌లని జడకు సంబంధించినయి అట్లా చిన్న చిన్న వస్తువులుంటాయి గదా! అయి పెట్టుకోవడానికి నేను దాన్ని యూజ్ చేస్తాను. అందులో పెట్టాననమాట ఇది. ఇంక చిన్న క్లిప్‌లే గదా అన్నట్లుగా నేను దాన్ని నెగ్లెక్ట్ చేశాననమాట. ఎక్కడో పడేసి అట్లా ఇట్లా ఉన్నాయి. నేను అందులో పెట్టానన్న సంగతి నాకస్సలు గుర్తులేదు. తర్వాత ఇంకా మళ్ళీ ఊరొచ్చేటప్పుడు మమ్మీ ఓసారి గుర్తు చేసింది. ఇట్లాగ నీకు నేనిచ్చాను గదా! ఎక్కడుంది వచ్చేటప్పుడు తెచ్చుకో అట్లా అన్నట్టు. సరే అని చెప్పేసి నేను ఆ బీరువా మొత్తం వెతికాను కనిపించలేదు. శారీస్ మొత్తం తీసి వెతికాను కనిపించలేదు. తర్వాత నా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ మొత్తంలో వెతికాను. ఎక్కడ కనిపించలేదనమాట. నాకు ఇంకసల టెన్షనేసేసింది. ఎక్కడ పెట్టానన్నది భయం. నాకు కొంచెం మతిమరుపు ఉందనమాట. అందుకని చెప్పేసి ఎక్కడ పెట్టాను నాది కాదు మళ్ళీ వస్తువు అది. ఈ మమ్మీ అనింది ఒకవేళ అది మిస్ అయితే ఇప్పుడు చేపించుకోవడానికి దాదాపు అది 1,00,000 అన్నా అవ్వచ్చు. 8 గ్రాములు అలా ఉంటదనమాట ఇది. ఇప్పుడు చేపించుకోవాలంటే 1,00,000 అవుతది అని చెప్పేసి అనింది. నాకు ఇంకా టెన్షన్ అయిపోయింది. ఎన్ని సార్లు వెతికాను ఒకవేళ నెల్లూరులోనే పెట్టేసి మర్చిపోయానేమో అనని నెల్లూరు వెళ్ళినప్పుడు కూడా ఎన్ని సార్లు వెతికానో అది నేను ఎక్కడ కనిపించలేదు. మళ్ళీ ఇక్కడికి ఒకసారి వచ్చాము. వచ్చినప్పుడు వచ్చి ఒక్కరోజే ఉన్నాం అనమాట ఇక్కడ. ఆ ఒక్కరోజు కూడా నేను ఇదంతా వెతకడానికే సరిపోయింది. మళ్ళీ బీరువా అంతా తీసి, మళ్ళీ షెల్ఫ్‌లన్నీ తీసి, మళ్ళీ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఓపెన్ చేసి, ఇట్లా మొత్తం వెతుకుతున్నాం గానీ నాకస్సలు కనపడలేదు. ఇంక పోయిందని నేనైతే ఇంకా ఎక్కడైనా మిస్ అయిపోయింది, పోయిందనని ఇంక నాకు భయమేసిపోయింది. భయమేసిందననంటే ఇంక మా మమ్మీ నిజంగా నన్నసలు ఏమనలేదు. అంటే "నువ్వు ఎక్కడ పెట్టావు? మర్చిపోయి ఉంటావు. ఎక్కడైనా పెట్టావేమో గుర్తు చేసుకో" అట్లా అని చెప్పేసి అనింది. ఎక్కడ పెట్టాను నాకసలు గుర్తు రావట్లేదు. ఎక్కడెక్కడ పెడతాను ఏంటనేది మొత్తం వెతుకుతున్నాను. అన్ని సార్లు వెతికాను. నాకు కనిపించలేదు. ఇంక పోయినట్టే ఏమో అని చెప్పేసేసి అన్నాను. అయినా మా మమ్మీ నన్నేం అనలేదనమాట. ఉంటది ఎక్కడో చటానని తనకి నమ్మకం అంట. అందుకని నన్నసలేం అనలేదు. కానీ నాకైతే అది నా వస్తువు కాదు గదా! వేరే వస్తువు అంటే మమ్మీది గదా! అది వస్తువు. గబుక్కన నేను తీసుకున్నానే. అనవసరంగా నేను అంటే వేరే వాళ్ళ వస్తువు తీసుకొని నిర్లక్ష్యంగా ఉన్నాను. అది మాది వేరేదైతే ఓకే. బంగారం ఇప్పుడు కొనాలంటే చాలా రేట్లవుతాయి. ఏం చేయాలని ఇంక అదే టెన్షను, ఇంక అదే బాధ. నేను నెల్లూరులో ఉన్నన్ని రోజులు కూడా మా చెల్లితో కూడా చెప్పాను నేను. అక్కడ ఉన్నాననే గానీ అది మిస్ అయింది. ఎక్కడుందని నెల్లూరులో ప్రతి చోట వెతికాను. షెల్ఫుల్లో, వాటిలో వీటిలో మళ్ళీ మమ్మీ దగ్గర ఉన్న బీరువాల్లో, పర్సుల్లో వాటిలో అన్నీ ఎతుకుతానే ఉన్నా. మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్న షెల్ఫుల్లో అన్నీ ఎతుకుతున్నాను. ఇక్కడికొచ్చిన ఇంక నాకు మైండ్ అంతా ఇదే అనమాట. ఎక్కడుంది? ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది? అని చెప్పేసి ఇంక ఇదే వెతుకుతానే ఉన్నాను. ఇంకా నేను ప్రార్థన చేసుకోవడం స్టార్ట్ చేశాను. యేసయ్య అది ఎక్కడుందో నీకైతే తెలుసు. నాకైతే గుర్తులేదు. నా వస్తువు కూడా కాదు. ఇంకెప్పుడు నేను అట్లా తీసుకోను. అంటే వేరే వాళ్ళది గదా వస్తువు. నేను గబుక్కన తీసుకున్నాను. అది
పోయింది. ఇప్పుడు నేనది కొనివ్వాలన్నా గూడా రూ. 1,00,000 దాకా అవుతది. ఆ రూ. 1,00,000 నేను ఎక్కడి నుంచి తీసుకొని రావాలి అని చెప్పేసని ఇంక ఇట్లానే ప్రార్థన చేసుకుంటా, ఇట్లానే రోజు పొద్దున్నే 4 గంటలకి అట్లా లేసి ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ననమాట. ఏసయ్య నాకది గుర్తు చేయి, గుర్తు చేయి అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను. అట్లా 2 నెలలయిపోయిందనమాట. నాకసలు గుర్తు కూడా లేదు. ఇంకది పోయింది. ఇంక నేనేం డిసైడ్ అయ్యానంటే చివరికి నాదుంది గదా! ఎప్పటికైనా బంగారం తాకట్టులో ఉంది కాబట్టి దాన్ని ఎప్పటికైనా విడిపిస్తాను. ఆ విడిపించింది నాదుంది గదా! నాది ఇచ్చేసేద్దాం మమ్మీకి. ఇంకిది పోయింది గదా! ఒకవేళ దొరికితే అప్పుడు దొరికిద్ది. అప్పుడు ఉంచుకుందాంలే గానీ ప్రస్తుతానికైతే నా దగ్గర లేదు. ఇంక పోయింది అనని చెప్పేసేసి ఇంక అట్లానే మనసులో ఇంక అదే డిసైడ్ అయ్యాననమాట. అయితే ప్రార్థన చేసుకున్న యేసయ్య గుర్తు చేయి, ఎక్కడుందో నాకు తెలియట్లేదు. అదెక్కడుందో నాకు అని చెప్పేసి ఇంక ఇదే విధంగా ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని. కొన్ని రోజులు ప్రార్థన చేసుకొని ఇంకా ప్రార్థన చేయడం కూడా ఆపేశాననమాట. ఇంక సరే నాదే ఇచ్చేసేద్దాం మమ్మీకి అని డిసైడ్ అయిపోయి ఇంక నేను ప్రార్థన చేయడం ఆపేసేసాను. అయితే మనం ప్రార్థన చేసినా కూడా యేసయ్యకి ఒకసారి ప్రార్థన చేసినప్పుడు మనమైతే మర్చిపోతాం. చేసిన ప్రార్థన కూడా ఆయన మాత్రం గుర్తుంచుకుంటాడు. ఖచ్చితంగా ఏ సమయంలో ఇవ్వాలో కూడా ఆయనకి కరెక్ట్ సమయం తెలుసనమాట. ఏ సమయంలో ఇవ్వాలి అనేది కూడా. ఈరోజు మార్నింగు మా బాబుకి ఎరేజర్స్ కనిపించలేదు. స్కూల్‌కి టైం అయిపోతుంది. ఎరేజర్స్ కనిపించట్లేదని చెప్పేసేసి ఎక్కడున్నాయని ఇంక ఎరేజర్స్ కోసం వెతుకుతా తన ఆట వస్తువులు ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పేసని అక్కడ వెతుకుదామని చెప్పేసి చూస్తే ఈ పర్స్ కనిపించింది. అందులో ఎరేజర్స్ పెట్టానేమో, ఒకవేళ ఏమన్నా 1, 2 ఎరేజర్లు కనిపించొచ్చేమోనని జిప్ ఓపెన్ చేసి చూసాను. చూసినప్పుడు ఈ బాక్స్ ఉందనమాట. ఆ బాక్స్‌లో ఏముందో ఆ బాక్స్‌లో ఇది ఉంటదన్నది కూడా నాకు గుర్తులేదు ఇంకా. ఆ బాక్స్‌లో ఏముందో అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే చైన్ కనిపించింది. నిజంగా అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో, ఎంత కళ్ళమ్మ నీళ్ళొచ్చేసినాయి ఒక రకంగా చెప్పాలంటే. ఎన్ని రోజులు ఎతుకుతున్నాను, ఎన్ని రోజుల నుంచి నేను ప్రార్థన చేసుకున్నాను. నా వస్తువే అయితే సరే పోతే పోయిందిలే అని బాధపడి వదిలేసేదాన్ని. అది నా వస్తువు కూడా కాదు గదా! నాకు లేదు అనండి మా మమ్మీ నాకిచ్చింది. ఇచ్చింది గదా! అది నేను పోగొట్టాను. ఎంత నిర్లక్ష్యం ఉంది నాకు అట్లా అని చెప్పేసి ఎంతో ఏడ్చుకున్నాననమాట. నేను ఎంతో బాధపడ్డాను. ఇంక నాకు తెలిసింది ఒక్కటే ప్రార్థన చేయడం. ప్రార్థన చేస్తే ఆయన చూపిస్తాడు, ఆయన ఇప్పిస్తాడు అననే ఇంకా నాకు ఉందనమాట. అందుకని ఇంక ప్రార్థన చేసుకొని ఇంకా సరే నాదన్నా ఇచ్చేసేద్దాం అని చెప్పేసని ఇంకా ఆ విధంగా డిసైడ్ అయ్యి ఇంక నేను ఉన్నా అనమాట. ఈరోజు దేవుడు నాకు చూపిచ్చాడు ఇది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పడం కన్నా ఫోటో తీసి ఫోటో తీసి పెడితే అప్పుడు మమ్మీ చూస్తది అని చెప్పేసని ఇంక వెంటనే నేను ఫోటో తీసి మా మమ్మీకి పెట్టాను. మమ్మీ చూసి వెంటనే దొరికిందా? నాకు తెలుసు దొరికిద్దని. ఎక్కడో ఉందని నాకు తెలుసు. నువ్వు మర్చిపోయావు ఎక్కడో ఉంది అని చెప్పేసి అనిందనమాట. చాలా హ్యాపీ అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అదనమాట. ఆహ్, ఇది నలుపూసల దండ స్టోరీ అయితే దేవుడు నాకు ఇచ్చిన చిన్న సాక్ష్యము. చాలామంది నిజంగా ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా అయితే వస్తువు పోతే ఎంత వాళ్ళని ఎంత దూషిస్తారో, ఎంత మాటలంటారో తెలుసు. కానీ మా మమ్మీ నన్నేమనలే. మా డ్యాడీకి చెప్పలే. చెప్తే ఇంకా ఏదన్నా అంటాడు. ఇంకా ఏమన్నా సరే, ఇంకా ఏమన్నా మాటలు అంటాడేమో అని మా మమ్మీ కూడా చెప్పలే. ఇట్లా జరిగింది, ఇలా అయిందని చెప్పేసి అనలేదనమాట. ఒకవేళ డ్యాడీ ఏమన్నా అంటాడేమోనని. మా మనసుల్లోనే నాకు, మా చెల్లికి, మా మమ్మీకి మా ముగ్గురు మధ్యలోనే తిరిగిందనమాట ఈ విషయము. అయితే దొరికింది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంది కదా! అసలు కరెక్ట్‌గా దేవుడు ఏ సమయంకి ఇవ్వాలో కూడా చూడండి కరెక్ట్‌గా రేపు మా మ్యారేజ్ డే అనమాట. మా మ్యారేజ్ డేకి మళ్ళీ నా మెడలో బోసిగా ఉంటది. ఓన్లీ తాడే ఉంటది అని చెప్పేసని దేవుడు మళ్ళీ నాకు ఈరోజు ఇప్పించాడు. అది ఇంకా చాలా సంతోషం. నిజంగా మనం చేసే ప్రార్థన అన్నది వ్యర్థం కాదు అన్నది నేను నేర్చుకున్నాను. అది ఏదైనా సరే వ్యర్థమైతే పోదు. ఖచ్చితంగా 2 నెలల తర్వాత నేను ప్రార్థన చేసిన 2 నెలల తర్వాత కనిపించిందనమాట ఇది. నాకు చాలా సంతోషం వేసింది. ఒకవేళ ఇది ఎవరైనా విన్నప్పుడు ఇంత సిల్లీగా ఉంది, ఇంత సిల్లీ విషయాలు చెప్తున్నారని అనుకోవచ్చు. కానీ అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుందనమాట. అది అది ఏంటది అన్నది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఊర్లో జరిగిన సంఘటన. ఒక ఆయన అంటే తనకు ఒక ముసలాయననమాట. వాళ్ళ కొడుకుల దగ్గర ఉంటాడు. వాళ్ళ కోడలుకి సంబంధించినటువంటి తాడుంటది గదా! విడిపించిన అదే తాడన్నది ఆమె వాళ్ళ కోడలిది. తాడు ఆయనకిచ్చారనమాట. ఇచ్చి పేట వెళ్ళి
అంటే అది పల్లెటూరు కదా, పేటెళ్ళేసి దాన్ని తాకట్టు పెట్టి రమ్మను లేకపోతే ఏదో మరి ఇచ్చారంట. ఇచ్చినప్పుడు ఆయన తీసుకొని వెళ్తా, ఆయన కొంచెం డ్రింకింగ్ అలవాటు ఉంది. ఆయన తీసుకొని వెళ్తే ఏం చేశాడంటే దాన్ని పోగొట్టేసేసాడనమాట. దారిలో ఎక్కడ పడేసాడో మరి పోయింది. పోతే మళ్ళీ వచ్చినప్పుడు అది 2.5, 3 లక్షలు అలా ఉంటది. అయితే అది పోయింది. మళ్ళీ నా కొడుకేమంటాడో, నా కోడళ్ళు ఏమంటారో, నేను అది పోగొట్టాను, నేను పోగొట్టేశాను అనని చెప్పేసేసి ఆయన ఏం చేశాడనంటే సూసైడ్ చేసుకొని చనిపోయాడనమాట. ఆ తాడు కోసము పోయింది అనని చెప్పేసేసి వాళ్ళేమంటారేమో, వాళ్ళేమన్నా నన్ను తిడతారేమో, నన్నేమన్నా ఇబ్బంది పెడతారేమో అనని చెప్పేసేసని ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడనమాట. నిజంగా ఒక్కొక్కసారి వస్తూ పోయినప్పుడు ఎదుటి వాళ్ళు ఏమన్నా అంటారేమో, వాళ్ళు మాటలు అంటారేమో అని చెప్పేసి అలా ఒక్కొక్కసారి జరిగే పరిస్థితులు కూడా ఏవో ఉంటాయి కదా. అయితే నాకు ఇది మిస్ అయినప్పుడు నాది కాదు, నేను వేరే మమ్మీది కదా వస్తువు, నేను తీసుకున్నానే, నేను అంత నిర్లక్ష్యంగా నేను మర్చిపోయి ఎక్కడో పెట్టేసాను, అది పోయింది. ఇంట్లో ఎక్కడైనా ఉంటే దొరుకుతుంది, ఎప్పటికైనా దొరుకుతుంది, కానీ బయట ఎక్కడైనా పడేసానా, బయట ఎక్కడైనా పోగొట్టానా, ఎక్కడైనా మిస్ చేశానా అని ఈ 2 నెలలు పడిన టెన్షన్ నాది మామూలు టెన్షన్ కాదండి. అసలు నిజంగా అంత పడాను. చివరికి నాదైనా ఇచ్చేసేద్దాము మమ్మీకి అని చెప్పేసి అంత డిసైడ్ అయినాక కొంచెం అప్పుడు నాదైనా ఇచ్చేసాను. నాదైనా పోగొట్టుకోవడానికి నేను సిద్ధపడ్డాననమాట. నాదైనా ఇచ్చేసేద్దాము, వేరే వస్తువు కదా అని చెప్పేసానని. కానీ దేవుడు ఎంత టయానికి, రేపు మాది మ్యారేజ్ డే కాబట్టి నా మెడలో మళ్ళీ బోస్గా ఉండకూడదు, ఏదో ఒకటి ఉండాలి అన్న ఉద్దేశంతో ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు ఇవ్వడానికి దేవుడు సిద్ధపడ్డాడనమాట. అందుకని ఈరోజు దొరికింది నాకు. అది చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఈ 2 నెలలు 2.5 నెల 2 నెలలు పడినటువంటి ఆ బాధకి సంతోషము ఈరోజు వచ్చిందనమాట. దేవుడు మనం చేసే ప్రార్థన ఒకసారి చేసాము, అది మళ్ళీ వస్తుందో లేదో, అది మళ్ళీ దొరుకుతుందో లేదో, లేకపోతే చేసిన ప్రార్థనకి జవాబు వస్తుందో లేదో అని అనుకుంటాం, కానీ దేవుడు సరైన సమయానికి ఇస్తాడు. ఏ సమయంలో ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఆ సమయం వరకు మనం ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. నేను ప్రార్థన చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ఏమని ప్రార్థన చేస్తానంటే, ఈ విధంగా ప్రార్థన చేస్తే ఒకవేళ ఇస్తారేమో అని చెప్పేసి అన్నట్లుగా, యేసయ్య నువ్వు నాకు అది చూపించినందుకు థ్యాంక్స్, అది నాకు దొరికినందుకు థ్యాంక్ యూ యేసయ్య, అది నాకు ఇచ్చావు, నాకు అది కనిపించేలా చేసావు యేసయ్య, థ్యాంక్ యూ యేసయ్య అని ఈ విధంగా కూడా ప్రార్థన చేసేదాన్ని. ఇట్లా రోజు ఆ విధంగానే ప్రార్థన చేస్తాను. 10 రోజులు 15 రోజులు కంటిన్యూగా ప్రార్థన చేశాననమాట. ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా మళ్ళీ ఒక్కోసారి మళ్ళీ ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. ఆ విధంగా జరిగేదనమాట నాకు. కాబట్టి ఈరోజు ఇది దొరికింది. నాకు చాలా సంతోషం. ఆ విషయాలు మీతో పంచుకోవాలనిపించింది. అందుకని నేను పంచుకుంటా ఉన్నాననమాట. కాబట్టి మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాము. అంతవరకు ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.